అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ గురుప్రసాద్ ఎల్లంశెట్టి, ఎంబీబీఎస్, ఎండి, డిఎం న్యూరాలజీ. అయితే ఈరోజు మరొక సక్సెస్ఫుల్ పేషెంట్ రికవరీ మీ ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే వెంకటరెడ్డి గారికి బీపీ, షుగరు, కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం ఉన్నాయి. ఆయన వయసు 72 సంవత్సరాలు. అయితే విరోచనాలతో బాధపడుతున్న ఆయన విరోచనాలు తగ్గకపోగా కాళ్ళు చేతులు పట్టొదిలేసి సడన్గా మనిషి కూర్చొని లేవలేకపోవడం, స్లోప్లో నడవలేకపోవడం, మెట్లు ఎక్కడం దిగడం చేయలేకపోవడం, సడన్గా పడిపోవడం జరిగింది. వాళ్ళ కుటుంబ సభ్యులు వెంటనే గుర్తించి మన హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చిన వెంటనే ఇది జీపీఎస్ వ్యాధిగా పరిగణించి వైద్యం చేయడం జరిగింది. వైద్యం చేసిన 5 రోజుల్లో వైద్యంతో పాటు ఫిజియోథెరపీ కూడా చేయడం జరిగింది. 5 రోజుల్లో పేషెంట్ సక్సెస్ఫుల్గా రికవరీ కావడం జరిగింది. కాబట్టి వ్యాధిని త్వరగా కనుక్కున్నట్టయితే, వ్యాధిని మీరు స్పెషలిస్ట్ దగ్గర తీసుకోగలిగినట్లయితే వైద్యం ఉంటుంది. సరైన వైద్యం చేసినట్లయితే పేషెంట్ రికవరీ అవ్వగలడు. వయసుకు సంబంధం లేదు అనడానికి నా ఉదాహరణ. కాబట్టి ఇటువంటి సమస్య మీకు ఎప్పుడైనా వస్తే వెంటనే మన హాస్పిటల్ని సంప్రదించగలరు. నాకు విరోచనాలు వెళ్తున్నాయి. వారం రోజులుగా వెళ్ళి అవి కట్టుబడకుండా ఒంటరిలో కాళ్ళు చేతులు పట్లు వదిలేసినాయి. నేను అప్పుడు బయలుదేరి డాక్టర్ గారి దగ్గరికి వచ్చాను. డాక్టర్ గారు పరీక్ష చేసి ఇలాగ ఒక 5 రోజులు వాడినట్టు అయితే మీకు రికవరీ అవుతుంది అని చెప్పారు. నేను వీల్ చైర్లో వచ్చిన వల్ల నడుచుకుని వెళుతున్నాను. నా వయసు 72 సంవత్సరాలు. నా పేరు ద్వారంపూడి వెంకటరెడ్డి, పైడికొండ రెడ్డి గారు అంటారు. ఎవరైనా ఇలాగ విరోచనాలు కానీ వెళ్తే 3 రోజులు దాటి వచ్చి ఇలాగ ఎండీలకి చూపించుకుని వైద్యం మన తుల్లో కూడా ఉంది అని తప్పకుండా వచ్చి పరీక్ష చేయించుకుంటారని ఆశిస్తున్నాను. ఇప్పుడు తొడ పైకి లేకుండా ఇలాగా అలాగే ఉంచండి. వేలోకి ఉంచాం. ఓకే. ఈ కాలు తొడ పైకి లేకుండా ఇది పైకి, చేతులు పైకి లేకుండా. నొప్పి ఏమైనా వస్తుందా? ఈ చేతులు ఇంతేనా ఇంతకంటే అంతేనండి? వెనక్కి రా, ఎందుకంటే వెనక్కి పెట్టండి. మీరే లేవండి, కంగారు లేవండి, నిదానంగా లేవండి.